ఇవన్నీ. వాళ్ళని యువతని వ్యవసాయం వైపు ఆకర్షించాలన్నా, ఈ ఉపాధి ఈ 2 అనుసంధానం చేయడం మంచిదే. చేసిన దానికి తోడు వాళ్ళకేమన్నా ఉపాధి భత్యం ఏమన్నా పెంచినా ఆకర్షితులవుతారా? ఆ తరహా నిర్ణయాలేమన్నా తీసుకుంటే మంచిదా? అంటే ఇక్కడ సమస్య అంటే ముందసలు వ్యవసాయం లేనిది ఎన్ని మానవ అనుసంధానం వనరులే చేస్తే కొరత. అదే అంటున్నాను. దాని వల్లనే కాంక్రీట్ జంగిల్స్‌గా మారతాయి. అవును. రెండోది ఏంటంటే ఇదివరకు కుటుంబ తరహా వ్యవసాయం ఉండేది. అవును. ఓ 4 కుటుంబాలు అందరూ బంధువులే ఊళ్ళో. వారసత్వంగా చేసుకునేవారు. ఊళ్ళో అందరూ కలిసి ఎట్టా చేసుకుంటారంటే ఇవాళ మన నలుగురం కలిసి ఒక పొలంలో, అవును. ఒకళ్ళ పొలం, రెండో రోజున ఇంకొకళ్ళ పొలం. అవును. కోతల నుండి అన్నీ అట్లా చేసేవారు. చేసుకొచ్చేవారు. హ్మ్. ఆ తర్వాత కాలంలో పాలేర్ల మీద డిపెండ్ అయ్యారు. హ్మ్. ఆ తర్వాత కాలంలో రైతు కూలీల మీద డిపెండ్ అయ్యారు. తర్వాత కవులుకిచ్చేసారు. తర్వాత వీళ్ళేమో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లేసి పంపించేసారు. హ్మ్. ఇప్పుడు కూడా అలాగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయం మీద ఈ మధ్య కాలంలో మోజొచ్చింది. అవును. మళ్ళీ. ఇష్టం చూపెడుతున్నారు. అందులో ఈ న్యాచురల్ ఫుడ్స్ కావాలన్న కోరిక వచ్చింది. సేంద్రియ పంటలు. ఎయిర్ కావాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అవును. అవును. ఇది మంచి టైం. పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి టైం. కాకపోతే నేను చెప్పినట్టు రైతు కూలీలు అంగీకరించాలి. అదే అంటున్నాను. అంగీకరించాలి వాళ్ళు.